హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఫార్మా గైడ్. నేను మీ రాధాకృష్ణ. ఈరోజు వీడియోలో ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి చర్చించడం కోసమే ఈ వీడియోతో మీ ముందుకు వచ్చానని చెప్పొచ్చు. అది వచ్చేసి పిహెచ్డి చేయాలనుకుంటున్న వాళ్ళకి ఇది ఒక చక్కటి అవకాశం కింద మనం చెప్పుకోవచ్చు. అండ్ దీనికి సంబంధించి మీరు ఇక్కడ గమనించినట్లయితే పిహెచ్డి అడ్మిషన్స్ అంటే 2025 గాను ఎవరైతే పిహెచ్డి చేయాలనుకుంటున్నారో వాళ్ళందరికీ ఈ వీడియో ఎంతగానో ఉపయోగపడుతుంది. సో ఈ వీడియోను ఎండ్ వరకు చూడండి, లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. అలాగే పిహెచ్డి తాలూకు అప్లికేషన్స్ ఏ విధంగా అప్లై చేయాలి, అలాగే లాస్ట్ డేట్ ఏంటి, అండ్ రిటర్న్ ఎగ్జామినేషన్ ఎప్పుడు ఉంటుంది, దీని తాలూకు ఇంటర్వ్యూ ఏంటి, అండ్ పూర్తి స్థాయి డీటెయిల్స్ మరియు డేట్స్ తో సహా ఈ వీడియోలో మీ ముందుకు వచ్చానని చెప్పొచ్చు. అండ్ దీని తాలూకు పూర్తి స్థాయి వివరాలన్నీ మీరు నా ద్వారా తెలుసుకోవాలనుకుంటే డైరెక్ట్ మీరు నాకే కాల్ చేయొచ్చు. అదే ఎలా అంటే మీ మొబైల్లో ఉన్న ప్లే స్టోర్కి వెళ్ళండి, అక్కడ కాల్ మీ ఫోన్ అనే యాప్ ఉంటుంది. ఆ యాప్ మీరు డౌన్లోడ్ చేసుకుని సోర్స్ బాక్స్ లోకి వెళ్ళి రాధాకృష్ణ 1481@CM4 అని మీరు టైప్ చేసినట్లయితే డైరెక్ట్ గా మీరు నాకు కాల్ చేసే ఆప్షన్ మీకు దొరుకుతుంది. చిన్న చిన్న డౌట్స్ ఉంటే కమెంట్ రూపేణ అడగండి. ఖచ్చితంగా నా గైడెన్స్ తాలూకు లెంతీ క్వశ్చన్స్ అయితేనే మీరు కాల్ మీ ఫోర్ యాప్ ద్వారా కాల్ చేయండి. ఎందుకంటే మీ టైంని అలాగే మీ మనీని వేస్ట్ చేసుకోవద్దు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ట్రై చేయండి. ఇప్పుడు మనం డైరెక్ట్ టాపిక్ లోకి వెళ్ళిపోదాం. చూడండి ఫ్రెండ్స్, మీరు ఇక్కడ గమనించినట్లయితే ఇది వచ్చేసి MBU యూనివర్సిటీ అని చెప్పొచ్చు, అంటే మోహన్ బాబు యూనివర్సిటీ నోటిఫికేషన్ అని చెప్పొచ్చు. అండ్ ఇది పూర్తిగా పిహెచ్డి అడ్మిషన్స్ 2025 అని చెప్పడం జరుగుతుంది. అండ్ దీనికి సంబంధించి ఫుల్ టైమ్ మరియు పార్ట్ టైం రెండు కూడా పిహెచ్డిలో చేసుకునే అవకాశం మీకు కల్పిస్తుంది అని చెప్పొచ్చు. అండ్ దీనికి సంబంధించి నంబర్ ఆఫ్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. ఆ డిపార్ట్మెంట్స్ ఇప్పుడు మనం గమనిద్దాం. ముందుగా అగ్రికల్చర్ సైన్సెస్ కు సంబంధించి పిహెచ్డి బ్రాంచెస్ ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. అది వచ్చేసి అగ్రానమీ, జెనెటిక్స్, ప్లాంట్ బ్రీడింగ్, ఎటమాలజీ, ప్లాంట్ పెథాలజీ, సాయిల్ సైన్స్, అగ్రికల్చర్ ఎకనామిక్స్, అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్, హార్టికల్చర్. ఈ విధంగా అగ్రికల్చర్ కు సంబంధించినటువంటి ఈ టాపిక్స్ లో మీరు ఎందులోనైనా పిహెచ్డి చేయొచ్చు. నెక్స్ట్ విషయాలు గమనించినట్లయితే బేసిక్ సైన్సెస్ కింద అడగడం జరుగుతుంది. అండ్ దీనికి సంబంధించి డిపార్ట్మెంట్స్ ఏమేమి ఉన్నాయన్న విషయం చూసుకున్నట్లయితే ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఇంగ్లీష్, బయోటెక్నాలజీ అండ్ మ్యాథమెటిక్స్ అని చెప్పడం జరుగుతుంది. సో బేసిక్ సైన్సెస్ మీద ఎవరైతే పిహెచ్డి చేయాలనుకుంటున్నారో వాళ్ళు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు. నెక్స్ట్ సివిల్ ఇంజనీరింగ్ కోసం కూడా జరుగుతుంది. అట్ ద సేమ్ టైం కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ లో కూడా పిహెచ్డి అనేది చేయొచ్చు. ఇది మీరు గమనించాల్సి ఉంటుంది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే కంప్యూటర్ సైన్స్ లో భాగంగా MCA, MSc గ్రాడ్యుయేట్స్ కూడా ఈ పిహెచ్డి చేసుకునే అవకాశం ఉందని చెప్పొచ్చు. నెక్స్ట్ కామర్స్ అండ్ మేనేజ్మెంట్ లో కూడా మీరు పిహెచ్డి చేయొచ్చు. అట్ ద సేమ్ టైం ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ మీద కూడా మీరు పిహెచ్డి చేయొచ్చు. అలాగే ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, నెక్స్ట్ హెల్త్ అండ్ అలైడ్ సైన్సెస్, మెకానికల్ ఇంజనీరింగ్ మరియు ఫార్మాస్యూటికల్ సైన్సెస్ మీద కూడా మీరు పిహెచ్డి చేయొచ్చు. సో పైన చర్చించుకున్నటువంటి డిపార్ట్మెంట్స్ మీరు ఫస్ట్ చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇందులో మీకు నచ్చిన డిపార్ట్మెంట్ ను చూస్ చేసుకుని దానిపైన మీరు ఎగ్జామ్ అనేది రాయాల్సి ఉంటుంది. ఇప్పుడు మీరు గమనించినట్లయితే ఇంపార్టెంట్ డేట్స్ ఏంటి అంటే ఈ మోహన్ బాబు యూనివర్సిటీకి సంబంధించి పిహెచ్డి చేయాలనుకుంటే ఫస్ట్ మనం ఏం చేయాలి అంటే యూనివర్సిటీకి సంబంధించినటువంటి వెబ్సైట్లోకి వెళ్ళి ఫస్ట్ మీరు అప్లై చేయాల్సి ఉంటుంది. అది కూడా పూర్తిగా ఆన్లైన్ లో చేయడం జరుగుతుంది. అండ్ దీనికి సంబంధించి అప్లికేషన్స్ ఆల్రెడీ స్టార్ట్ అయ్యాయని చెప్పొచ్చు. అంటే ఈ March 1 నుంచి ఆల్రెడీ అప్లికేషన్ స్టార్ట్ అయ్యాయని చెప్పొచ్చు. నెక్స్ట్ లాస్ట్ డేట్ విషయానికి వస్తే April 15th ఇస్ ద లాస్ట్ డేట్ అని చెప్పొచ్చు. సో April 14th లోపు మీరు అప్లై చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే లాస్ట్ డేట్ లో మీకు వెబ్సైట్ ఇష్యూస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో దాన్ని దృష్టిలో ఉంచుకొని April 14th లోపే మీరు మీకు సంబంధించిన డిపార్ట్మెంట్ ను చూస్ చేసుకుని అప్లై చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత రిటర్న్ ఎగ్జామినేషన్ మాత్రం April 26th ఉంటుంది. సో ఈ రిటర్న్ ఎగ్జామ్ క్వాలిఫై అయితేనే మీకు ఆ పర్టికులర్ బ్రాంచ్ లో మీకు పిహెచ్డి చేయడానికి ఎలిజిబిలిటీ వస్తుందని చెప్పొచ్చు. అట్ ద సేమ్ టైం ఒక రిటర్న్ టెస్టే కాకుండా ఇంటర్వ్యూ కూడా ఉంటుందని చెప్పొచ్చు. ఈ ఇంటర్వ్యూలో ఫస్ట్ మీ ఎడ్యుకేషన్ కి సంబంధించి సర్టిఫికేట్ వెరిఫికేషన్, అలాగే మీరు ఎందుకుగా ఈ సబ్జెక్ట్ తీసుకున్నారు అన్న దానిపైన మీకు ఇంటర్వ్యూ అనేది ఉంటుంది. అది వచ్చేసి May 3rd అని చెప్పొచ్చు. అంటే May 3rd 2025 ఇస్ ద ఇంటర్వ్యూ డేట్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ మీరు చూసుకున్నట్లయితే నోటిఫికేషన్ ఆఫ్ షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ May 17th రిజల్ట్స్ అని చెప్పొచ్చు. అందరికీ అర్థమయ్యే విధంగా రిజల్ట్స్ అంటే ఎవరెవరు రిటర్న్ టెస్ట్ లో క్వాలిఫై అయ్యారు, అట్ ద సేమ్ టైం ఇంటర్వ్యూ కూడా ఎవరు క్రాక్ చేశారు అన్న విషయాన్ని 17th May రోజు మీకు వెబ్సైట్ లోనే షార్ట్ లిస్ట్ చేయడం జరుగుతుంది. దాని తాలూకు అనౌన్స్మెంట్ కూడా May 17th ఇవ్వడం జరుగుతుంది. ఆ తర్వాత మీరు గమనించినట్లయితే కమర్స్మెంట్స్ ఆఫ్ పిహెచ్డి ప్రోగ్రామ్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది అన్న విషయం చూసుకున్నట్లయితే June 1st నుంచి మీకు క్లాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది అని చెప్పొచ్చు. అంటే అటు ఫుల్ టైమ్ గా కానీ ఇటు పార్ట్ టైమ్ గా కానీ పిహెచ్డి చేయదలుచుకున్న వాళ్ళకి క్లాసెస్ మాత్రం June 1st నుంచి స్టార్ట్ అవుతాయని చెప్పొచ్చు. సో చూసారు ఫ్రెండ్స్, ఇది పిహెచ్డి ముఖ్యంగా మోహన్ బాబు యూనివర్సిటీ వాళ్ళు అందిస్తున్నటువంటి
పిహెచ్డి అడ్మిషన్ తాలూకు నోటిఫికేషన్ కింద మనం చెప్పుకోవచ్చు. అండ్ వెబ్సైట్ కూడా ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. దీని తాలూకు పూర్తి స్థాయి గైడెన్స్, అలాగే క్వాలిఫికేషన్స్, ఎలిజిబిలిటీ కండిషన్స్, ప్రొసీజర్ మరియు అడ్మిషన్ కి సంబంధించిన ఫీ స్ట్రక్చర్, అలాగే దీంతో పాటు స్టైఫండ్ మీకు ఏ విధంగా వస్తుంది అన్న విషయాలన్నీ కూడా మీరు వెబ్సైట్ ని విజిట్ చేస్తేనే అర్థమవుతుంది. ఆ వెబ్సైట్ తాలూకు వివరాలు ఇప్పుడు మనం గమనించినట్లయితే mbu.asia/phd అని మీరు టైప్ చేసినట్లయితే డైరెక్ట్ వెబ్సైట్ లోకి విజిట్ అవుతుంది. అక్కడ మీరు దీని తాలూకు పూర్తి వివరాలన్నీ కూడా గమనించవచ్చు. అండ్ ఈ యూనివర్సిటీ ఎక్కడ ఉంది అన్న విషయం చూసుకున్నట్లయితే ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. రిజిస్ట్రార్ మోహన్ బాబు యూనివర్సిటీ, శ్రీ సాయినాథ్ నగర్, తిరుపతి. ఇది వచ్చేసి వెను అన్నమాట. అంటే ఈ రిటర్న్ టెస్ట్ కానీ అలాగే ఇంటర్వ్యూ కానీ జరిగేది ఇక్కడే అని చెప్పొచ్చు. సో చూసారు ఫ్రెండ్స్, ఇది మోహన్ బాబు యూనివర్సిటీ వాళ్ళు అందిస్తున్నటువంటి పూర్తిగా పిహెచ్డి వాళ్ళకు మాత్రమే కావాల్సినటువంటి నోటిఫికేషన్ తాలూకు వివరాలని చెప్పొచ్చు. చూసారు ఫ్రెండ్స్, ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ముఖ్యంగా ఎవరైతే పిహెచ్డి చేయదలుచుకున్నారో వాళ్ళందరికీ ఈ వీడియోని షేర్ చేయడం మాత్రం మర్చిపోద్దు. మీ ఒక్క షేర్ వల్ల వాళ్ళకి ఇది ఎంతగానో ఉపయోగపడే ఛాన్స్ ఉంది. సో చూసారు ఫ్రెండ్స్, ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. అలాగే ఇలాంటి ఫార్మా స్టాఫ్, లేటెస్ట్ అప్డేట్స్ మరియు ఫార్మా జాబ్స్ కోసం మన ఫార్మా గైడ్ కు సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఎందుకంటే మీరు లైక్ చేస్తేనే ఇలాంటి మరెన్నో వీడియోలు మీ ముందుకు తీసుకొస్తాను. అంతేకాకుండా మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్న, క్వైరీస్ ఉన్న డైరెక్ట్ గా కమెంట్ బాక్స్ లో టైప్ చేయండి. వెంటనే నేను మీకు రిప్లై ఇస్తాను. ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయగానే పని అయిపోలేదు గైస్, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని మీరు ప్రెస్ చేయడం ద్వారా నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్స్ ద్వారా అలర్ట్స్ వస్తాయి. అలాగే మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్న, క్వైరీస్ ఉన్న డైరెక్ట్ గా కమెంట్ బాక్స్ లో టైప్ చేయండి. లేదు డైరెక్ట్ గా నాతోనే మాట్లాడాలనుకుంటే కాల్ మీ 4 యాప్ ద్వారా కాల్ చేయండి. చూసారా ఫ్రెండ్స్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ మేము ముందుకు వస్తాను. అందరూ ఒక సెలవు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.